కృష్ణ జై. రాధాకృష్ణుల ప్రక్కన చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభుల మూర్తులు దర్శించవచ్చు. 500 సంవత్సరాల క్రితం పశ్చిమ బెంగాల్లోని నవదీప్ అనే గ్రామంలో చైతన్య మహాప్రభు జన్మించారు. సాక్షాత్తు రాధాకృష్ణులే భక్తుల కోసం భువిపై చైతన్య మహాప్రభుగా, నిత్యానంద ప్రభుగా అవతరించారని ప్రతీతి. బలరాముడు నిత్యానంద ప్రభుగా అవతరించాడని చెప్తారు. అందుకే ఇద్దరూ ఒకే చోట కొలువుతీరి ఉంటారు. చైతన్య మహాప్రభు వారే హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అనే మంత్రాన్ని ప్రథమంగా ఉచ్చరించారు. ఈ మంత్రాన్ని విశ్వవ్యాప్తి చేసి భక్తజనుల హృదయాలలో సంతోషాన్ని నింపారు. ఈ ఒక్క మంత్రం చాలు సమస్త దుఃఖాలు, జన్మజన్మల పాపాలు పటాపంచలైపోవడానికి. అంత మహిమగల ఈ మంత్రాన్ని ఇస్కాన్ మందిరాలలో భక్తులతో ఉచ్చరింపచేస్తారు. జపమాలను చేతి సంచిలో పట్టుకుని ప్రదక్షిణ చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అనే మంత్రోచ్చారణ చేస్తారు. జపమాల మన శరీరానికి తగలకుండా ఉండడానికి చేతి సంచిలో పట్టుకుంటారు. భగవద్ దర్శనమే కాదు, భగవన్నామ స్మరణ కూడా పరమ పవిత్రంగా ఉండాలన్నది వీరి ఉద్దేశం. శ్రీకృష్ణుడు జగద్గురువు అయినందున గురువుకి ఎదురుగా నిలబడే అర్హత మనకి లేదు. కావున ఇక్కడ మూల మూర్తులకు ప్రక్కకు నిలిచి సాష్టాంగ నమస్కారాలు చేయడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. హరే కృష్ణ అంటే దేవాది దేవ నన్ను రక్షించు అని శరణు వేడుట. హరే అంటే అంతరంగిక శక్తి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నిత్యం 108 సార్లు జపం చేస్తే అంతరంగంలో అనంత సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల భావన. హృదయంలో అశాంతి రేపే ప్రతికూల భావనను తొలగించి సానుకూల ఆలోచనలను అంకురింపచేసే అపురూప మంత్రమిది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ఈ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు అంబరాన్నంటే సంబరంగా నిర్వహిస్తారు. శోభాయమానంగా అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహిస్తారు. రాష్ట్రం నలుమూలల నుండే కాక పొరుగు రాష్ట్రాలు, దేశ విదేశాల నుండి సైతం భక్తులు విచ్చేస్తారు. సామాన్య జనులు, ప్రముఖులు ఎందరో ఈ మందిరం విచ్చేసి అలౌకిక ఆనందాన్ని పొందుతున్నారు. ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ ఈ మందిరాన్ని తాను తరచూ సందర్శిస్తుంటానని మందిరంతో తన అనుబంధాన్ని వివరించారు.